సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11:30 ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎంఓయూలు, వివిధ పరిశ్రమలకు జరిగిన భూ కేటాయింపులు, పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలకు సంబంధించి చర్చ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు సిఆర్డీఏ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. సిఆర్డీఏ సమావేశంలో రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాజధానిలో జరిగే పలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. రేపటి నుంచి రాజధానిలోని 7 గ్రామాల్లో 2వ దశ ల్యాండ్ పూలింగ్ జరగనుంది. 16,667 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకోనుంది సిఆర్డీఏ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు సెక్రటరియట్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 కీలకమైనటువంటి సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. ఒకటి పెట్టుబడి ప్రోత్సాహక మండలికి సంబంధించినటువంటి ఏదైతే బోర్డు ఏదైతుందో దానికి సంబంధించినటువంటి కీలకమైన సమావేశం ఉంది. ఆ తర్వాత 2:30 సిఆర్డీ అథారిటీ సమావేశం ఉంది. ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ శాఖ మంత్రులు పాల్గొంటారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, ఐటీ శాఖ మంత్రి లోకేష్, అలాగే టూరిజం శాఖ మంత్రి కద్దం దుర్గేష్, అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్, వీరితో పాటు అధికారులు పాల్గొని ఈ సమీక్షా సమావేశంలో గతంలో ఏదైతే ఎంఓలు కుదుర్చుకున్నారో వాటికి సంబంధించినటువంటి పురోగతి అయితేనేమి, తర్వాత వాటికి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కనుక భూ కేటాయింపులు అయితేనేమి, తర్వాత వారికి మౌలిక సదుపాయాల ఏర్పాటు, తర్వాత వారిని ఇంకా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత 2:30 సిఆర్డీ అథారిటీ సమావేశం ఉంటుంది. ఈ అథారిటీ సమావేశంలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ కు సంబంధించినటువంటి అంశాల మీద ఉంటుంది. 7 గ్రామాలను కొత్తగా ల్యాండ్ పూలింగ్ కు తీసుకుని రాజధానిలో కలుపుకున్నారు. దానికి సంబంధించి చూస్తే కనుక 16,667 ఎకరాల భూమిని తీసుకున్నారు. దీనికి సంబంధించి వారికి ఇచ్చేటువంటి హామీలు అయితేనేమి, గతంలో ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి భూములకు ఎటువంటి హామీలు ఇచ్చి వారిని ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగిందో అదే విధంగా ఈ గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే మంత్రి నారాయణ ఆయా గ్రామాల్లో సందర్శించి తర్వాత అధికారులు కూడాను పలు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి నుంచి వచ్చినటువంటి వినతులు, తర్వాత డిమాండ్లు వాటన్నిటి కూడాను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారు. వారి నుంచి వచ్చిన వినతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను కొన్ని ఏవి ఆచరణ యోగ్యము, ఏవి కాదు, వాటిని ఏ విధంగా విడతలుగా అంచెలంచెలుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా వారిని సాటిస్ఫై చేయాలనే దాని మీద ఈరోజు సమీక్ష సమావేశం ఉంటుంది. తర్వాత ఈ 1600 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, తర్వాత స్పోర్ట్స్ సిటీ అయితేనేమి, తదితర ప్రాజెక్టుల నిర్మాణము, వీటితో పాటు కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడాను ఏ విధంగా భూ కేటాయింపులు చేయాలి దాని మీద సమీక్ష సమావేశం ఉంటుంది. ఈ సమీక్షా సమావేశంతో పాటు రాజధాని రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్ల అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, వాటితో పాటు ఈ రాజధాని ప్రాంతంలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పూర్తి కావడం జరిగింది. దాదాపుగా మరికొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకా ప్రారంభించాల్సినటువంటి భవనాలు, దానికి సంబంధించినటువంటి సిటీ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం అయితేనేమి, తర్వాత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల ఏర్పాటు, ఇప్పటికే ఈ రాజధాని ప్రాంతంలో గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటు కోసము రోడ్స్, తర్వాత స్ట్రీమ్ వాటర్ అయితేనేమి, త్రాగునీటి వాటర్, మురుగునీటి సౌకర్యము, వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం అని చెప్పి 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రాథమిక అంచనా ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాలు అన్నిటి మీద ఈ రోజు సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీ అథారిటీ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. రైట్, థాంక్యూ విజయ్ చంద్రన్.